మీరు కుటుంబ సమేతంగా దేవుని సేవ చేయాలని దేవుడు తొందరపడుతున్నాడు. ఇది అంత్యకాలం కాబట్టి ఎవరో ఒక్కరు కుటుంబంలో రక్షణ పొంది పరిశుద్ధాత్మతో నడిపించబడితే కుదరదు. అందరూ ఆత్మతో నింపబడి అభిషేకించబడి ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మనం ఏదోన్లో దేవుడు పుట్టించిన ఆ ఏదోన్ నది, ఆ నది నుండి వెళ్ళిన 4 శాఖల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 3వ శాఖల పేరంటే సిద్దికేలు. సిద్దికేలు అనే మాటకు అతివేగం అని అర్థం. దేవుని బిడ్డలారా, అంతేకాదు 2వ అర్థం ఏంటంటే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో అది ఒక పెద్ద నది ప్రవాహం అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి కొద్ది కాలమే ఉందని తెలిసి అతివేగంగా తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. ఈ దినాల్లో సమయ సంకుచితంగా ఉంది కాబట్టి అట్ అ టైంలో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తున్నాను. కుమారులు, కుమార్తెలు, యవనులు, వృద్ధులు, సేవకులు, సేవకుండ్రాలు అందరి మీద తన ఆత్మను కుమ్మరించి తన మహిమను చాటుకుంటున్నాడు. ఇంకా మీరు పరిశుద్ధాత్మను పొందకపోతే మీకు ఏమి అడ్డుగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. ఎందుకంటే వయస్సు ఇక్కడ అడ్డు కాదని మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. వయస్సు ఒకవేళ అడ్డు అయితే మనుషులందరి మీద అనే మాట ఎందుకు రాయబడుతుంది? నీ కుమారులు, కుమార్తెలు అభిషేకం ఆత్మ పొందుకొని దర్శనాలు చూస్తారని ఎందుకు రాయబడి ఉంది? ఒకవేళ మీలో కొంతమంది నా వయస్సు పెద్ద వయసు కనుక నేను పరిశుద్ధాత్మతో నింపబడలేను, ఆత్మ ఆవేశనుడై ఆత్మతో నిండుకున్నవాడై ముందుకు సాగలేనని మీరు అనుకుంటే మీ గురించి ఎందుకు 2వ అధ్యాయం 17వ వచనంలో మరి మీ వృద్ధులు కలలు కంటారని రాయబడి ఉంది. కాబట్టి వయస్సు అనేది పరిశుద్ధాత్మతో నడిపించబడటానికి, పరిశుద్ధాత్మ పూర్ణులవటానికి, పరిశుద్ధాత్మతో మరి అభిషేకించబడి ఒక నూతనమైన వ్యక్తులు అవ్వటానికి వయస్సు అనేది ఒక అడ్డు కాదనే విషయం మనకు అర్థమవుతుంది. అంతేకాదు నీ సేవకులు, సేవకుండ్రాల మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. యూదులు ప్రతి ఇళ్లలో, ప్రతి కుటుంబంలో ఆ యూదులకు పనికత్తలు ఉంటారట. వారిని కూడా దేవుడు తన ఆత్మతో నింపుతానంటున్నాడు. అంటే హోల్ హౌస్ హోల్డ్ దేవుని ఆత్మతో నింపబడటం అనేది మనకు జరుగుతుంది. మీ ఇంటిలో 5 ఉంటే 5 పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మపూర్ణులు అవ్వాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంది. మీరు ఒక్కసారి బైబిల్లో చూస్తే ఫిలిప్పు గురించి రాయబడి ఉంది. ఫిలిప్పు ఎవరు? అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో పరిచారకుడుగా ఎన్నుకోబడిన వ్యక్తి. 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఫిలిప్పు అన్నవాడు పరిశుద్ధాత్మతో నిండుకొని స్తెఫను మరియు ఇతరులతో పాటు ఎన్నుకోబడిన వ్యక్తి. కానీ ఆయన యొక్క పరిచర్య జీవితం వింతగాను, విచిత్రంగాను, ప్రత్యేకంగాను మనకు కనపడుతున్నాయి. అపోస్తల కార్యం 8వ అధ్యాయానికి వచ్చేసరికి సమరయ పట్టణంలో దేవుని సువార్త ప్రకటించే వాళ్ళు లేరంటూ అక్కడ దేవుని యొక్క సువార్త ప్రకటించాలని ఆత్రుతతో ఆయన ఏం చేశాడంటే సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించి రోగులను, దెయ్యాలను వెళ్ళగొట్టి అనేకులను ఆశీర్వాదంలోనికి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఆ పట్టణానికి గొప్ప సంతోషం కలిగిందంట. అదే అధ్యాయంలో మరి ఆఫ్రికా దేశం నుండి వచ్చిన నమస్కుడితో మరి మాట్లాడి అతన్ని రక్షలోనికి పర్సనల్ ఎవాంజలిజం చేసినట్టుగా మనము అపోస్తల కార్యం 8వ అధ్యాయం 34వ వచనం నుండి మనం చదువుతున్నాం. తర్వాత ఇక్కడ తాగిపోయి ఉంటే దేవుని బిడ్డలారా అందరిలో ఒక్కడవుతాడేమో. కానీ బైబిల్ చెప్తుంది ఫిలిప్పు ఒక కుమార్తెలు కూడా ప్రవచనాలు చెప్పుతూ అనేక మందిని ప్రభులోనికి నడిపిస్తూ దీవెనకరంగా ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి. అపోస్తల కార్యం 21వ అధ్యాయం 9వ వచనంలో వాళ్ళు కూడా ప్రవచించినట్టుగా రాయబడి ఉంది.
కనుక మీరు కుటుంబ సమేతంగా దేవుని సేవ చేయాలని దేవుడు తొందరపడుతున్నాడు. ఇది అంత్యకాలం కాబట్టి ఎవరో ఒక్కరు కుటుంబంలో రక్షణ పొంది పరిశుద్ధాత్మతో నడిపించబడితే కుదరదు. అందరూ ఆత్మతో నింపబడి అభిషేకించబడి ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలను దేవుడు ఆశీర్వదించగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. మీరే ఆశీర్వదించి దీవించి బలపరిచి అభిషేకించమని, వరాలతో ఫలాలతో నింపి నూతనమైన కార్యం జరిగించమని, దీవించమని, ఆశీర్వదించమని అయ్యా తండ్రి. నీ యొక్క ప్రభా ఆత్మభారం మాకు అర్థమవుతున్నాయి తండ్రి. ఇప్పుడు ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.